యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. జీవితం ఎలా వస్తే అలా తీసుకోవాలి. సో హౌ సక్సెస్ఫుల్ యువర్ లైఫ్ వర్సెస్ హౌ సాటిస్ఫైడ్ యువర్ ఇన్ లైఫ్. ఐ ఫీల్ సాటిస్ఫాక్షన్ ఇస్ బెటర్. మనసుకి మైండ్కి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటది. అవ్వకపోతే ఎలా? షేరింగ్ లో వస్తుంది సాటిస్ఫాక్షన్, నాట్ ఎర్నింగ్ లో. విజ్డమ్, వెల్త్ రెండు పడుండి నువ్వేది తీసుకుంటావు అని అడుగుతారు వివేకానందుని. నేను డబ్బులు తీసుకుంటానంటాడు. యూ షుడ్ టేక్ విజ్డమ్ ఫుల్ అంటే వివేకానందుని నవ్వుతూ ఎవడికి ఏది లేదో ఆవిడ తీసుకుంటా. దేవుడు మనకి ఏది ఇవ్వడం అనిపిస్తే దేవుడికి ఎవరు దండం పెట్టుకోవడం మానేస్తారని పీపుల్ యూస్ టు సే కదా. మనకు లేనిది దేవుడు ఇవ్వలేదని మనం బాధపడతామా, మనకు ఉన్నది దేవుడు ఇచ్చాడని సంతోషిస్తాము. మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళలేము. ఆయన దగ్గర నుంచి మనకు పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలం, ఆ రకమైన దర్శనం చేసుకోగలం. మనం ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుపోం. ఏ అవకాశం ఉన్నా కొంచెం మంచి పనులు చేసి వెళ్తే నెక్స్ట్ జన్మ మేబీ ఇంకొంచెం బెటర్ జన్మ వస్తుందేమో. ఎందుకు స్పిరిచువాలిటీ సైడ్ అంత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు దేవుడి మీద? నమ్మకంలో ఎక్కువ తక్కువ ఉండవు. అవుట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ మదర్హుడ్ ఈజ్ ద బెస్ట్ రిలేషన్షిప్. తల్లి విలువ తెలియని వాళ్ళకే తెలుసు. చాలా మంది అనుకుంటారు కదా మనీ ఒక్కటి ఉంటే చాలు లైఫ్లో 99.999% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఉంది? బ్రహ్మది ఏం ఇవ్వగలదు? డబ్బులు ఉంటాయి, పీస్ ఉండదు, ఏం చేసుకుంటాడు? డూ యూ బిలీవ్ మనీ విల్ చేంజ్ పీపుల్? ఐ సీన్ పీపుల్ చేంజ్ బికాస్ ఆఫ్ మనీ. ఇన్ గుడ్ వే, బ్యాడ్ వే. ధనం మూలం ఇదం జగత్. హౌ డు యూ డిఫైన్ సక్సెస్?